చాలా అంటే చాలా అలసిపోయాను, అస్సలు ఓపిక లేదు. ఈరోజు మన రైడ్ లాస్ట్ రైడ్. ఇక్కడ ఏం రాసిందంటే ప్లీజ్ బీ కేర్ఫుల్ ఆఫ్ డేంజరస్ కర్వ్స్. అంటే ఇక్కడ ఉన్న వంపులు చాలా డేంజరస్గా ఉంటాయి, జాగ్రత్తగా బండి నడపండి, అంటే బైక్ నడపండి. సో మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి, నా పేరు హనీ. సో ఈరోజు మా జర్నీ, మన లూప్లో లాస్ట్ జర్నీ. అవునండి, సాడ్గా ఫీల్ అవుతున్నారు అనుకుంటా, నేను సాడ్గా ఫీల్ అవుతున్నాను, కానీ కంగారు పడకండి, మనకి ఈ వీడియో ఎండ్లో ఒక సర్ప్రైజ్ ఉంది. అదండి, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈజీ కాదండి, ఈ రోడ్డు కుదిపేసింది అనమాట మాకు. సో చాలా దారుణంగా ఉంది, చాలా హై నుంచి చాలా స్మూత్గా వచ్చాము మేము. స్మూత్గా కాదులే, చాలా వర్స్ట్గా వచ్చాము మేము. యాక్చువల్గా ఏంటంటే మీరు ఎస్కలేటర్ రేస్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ బ్రేకులు పట్టుకుంటే చాలు, ఎందుకంటే బండి ఆటోమేటిక్గా దానికి అదే దిగిపోతుంది. అక్కడ చూడండి మన స్లోప్ ఎలా ఉందో, స్లోప్ ఇంకక్కడి నుంచి ఇలా వచ్చి ఇంకా అలా వెళ్ళిపోతుంది, అలా ఇంకా అలా దిగుతా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. దారుణం అంటే దారుణం, చాలా దారుణం. దారిలో మాకు ఒక విచిత్రమైన నొయ్యి కనిపించింది. ఈ నొయ్యి అలాంటి నొయ్యి కాదు, ఒక నీసు గొంపు వచ్చే నొయ్యి. అవునండి, ఇది న్యాచురల్గా హీట్ అవుతున్న వాటర్ అనమాట, అంటే స్ప్రింగ్ వాటర్. ఈ చుట్టుపక్కల ఉన్న విలేజర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆర్గానిక్స్ ఎగ్స్ తీసుకొచ్చి ఈ వాటర్లో బాయిల్ చేస్తారు. గుడ్లను ఉడకబెట్టుకోవడం వల్ల ఇందులో ఉన్న వాటర్ చాలా నీసు గొంపు వస్తుంది. యాక్చువల్లీ చాలా కాదు, చాలా అంటే చాలా సాలిడ్గా ఉంది. సో వాళ్ళ బిలీవ్ ఏంటంటే న్యాచురల్ వాటర్, హై మినరల్స్ ఉన్న వాటర్లో ఎగ్స్ బాయిల్ చేస్తే హెల్త్కి చాలా మంచిది అని వాళ్ళ బిలీవ్స్. సో మనం ట్రై చేద్దాం అసలు ఎలా ఉంటుంది అనేది. రకరకాలైన ఎగ్స్ ఉన్నాయి, ఇది చికెన్ ఎగ్స్, ఇది కుయిల్ ఎగ్ అనుకుంటా. అవునండి, హెల్తీగా ఉంటుంది కదా అనేసి నేను కోడిగుడ్ల బదులు నేను కుయిల్ ఎగ్ తీసుకున్నాను. సో కుయిల్ని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు, సో మీరు కామెంట్లో పెట్టండి, సో నేను నేర్చుకుంటాను. సో ఇప్పుడు మనం ట్రై చేద్దాం, మన గుడ్లని ఉడకబెట్టుకుందాం. సో 5 minutes చాలంటే, ఎందుకంటే చిన్న ఎగ్గలు కాబట్టి. ఈ గుడ్లని అందులో ఎలా వేస్తాం అంటే, ఇక్కడ మీకు ఈ బ్యాంబూ స్టిక్స్ కనిపిస్తున్నాయి కదా, దీనికి హుక్ పెట్టి, అంటే హుక్ తగిలిచ్చి, ఇదిగో ఇలా హుక్లో తగిలిచ్చి ఈ గుడ్లని అందులో పెడతాం అనమాట. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే గుడ్లు పైకి నా గుడ్లు తేలిపోతున్నాయి. ఆ సైడ్ వెళ్దాం, ఏదో గుడ్డు పగిలినట్టు ఉంది. సో ఇక్కడ లోపల కూడా వాళ్ళు హుక్ టైప్లో పెట్టారు, ఆ హుక్కి మనం తగిలించేద్దాం గుడ్లు. సో తేలిపోతాయి రే, జాగ్రత్తగా పెడదాం. అమ్మయ్య, నా గుడ్డు బయట వస్తుంది. నా గుడ్డు ఓకే, కంగారు లేదు, టెన్షన్ లేదు. నా గుడ్డుని అలా ఉడకనిద్దాం. ఓపెన్ అయిపోయినట్టుంది. సో ఆ గుడ్డుని మనం ఆ జల్లెడు ఉంది కదా, ఆ జల్లెడుతో తీసేద్దాం కొంచెం సేపట్లో. మన గుడ్లు తేలిపోతున్నాయి కాబట్టి, అంటే మన గుడ్లు కాదు, సో ఇలా జల్లెడితో తీసుకుని, అమ్మయ్య వచ్చినాయిరా. ఎన్ని కష్టాలు. ఇట్స్ బ్రోకెన్ ఆల్రెడీ, ఇట్స్ హాట్. ఆవిడ చూడండి ఆ బాస్కెట్లో నుంచి తీసేసి ఎలా ఉడకబెడుతుంది, ఎందుకంటే అవన్నీ తేలిపోతున్నాయి కాబట్టి కష్టపడుతుంది. ఓకే అండి, మన గుడ్లు ఉడికిపోయినట్టున్నాయి. సో ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఈ గుడ్లని తిందాం. గుడ్లు వేడిగా సమ్మగా ఉడికిపోయినట్టున్నాయి. యాక్చువల్గా చూసుకున్నట్లయితే ఈ వాటర్ చాలా వేడిగా ఉన్నాయి. ఇక్కడ నిలబడ్డానికి కానీ హీట్ వచ్చేస్తుంది. వాటర్ అస్సలు స్విమ్మింగ్కి పనికిరాదనమాట. థ్యాంక్ యూ కాపోన్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫ్రమ్ దెమ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక ఆయన నా పక్కన నిలబడి అడిగారు అనమాట, నీది ఎక్కడ అంటే ఇండియా అని చెప్పాను. ఇండియా అన్నప్పటికీ మాంగ్స్ ఆఫ్ కోర్స్ బుద్ధిజం మన కంట్రీని స్టార్ట్ అయింది కదా, చాలా హ్యాపీ అయిపోయారు అనమాట. సో నా కోసం వాటర్ పంపించారు. మా నాన్నగారు నాకు చిన్నప్పుడు ఒక టెక్నిక్ నేర్పడారు అనమాట, గుడ్డు పగలగొట్టుకోవడం ఎలా అని. సో అది మా నాన్నగారు నేర్పిన టెక్నిక్ అనమాట. సో ఇప్పుడు ఎగ్స్ చూడండి. ఓకే అండి, మన గుడ్డు వేడిగా ఉంది. ఓకే అండి, మన గుడ్డు మన దగ్గరకు వచ్చేసింది. ట్రై చేద్దాం. బాగుంది, డెలిషియస్ ఉంది, నిజంగా డెలిషియస్. అది మరి కుయిల్ ఎగ్గా లేదా ఈ వాటర్లో, అంటే ఈ నీసు కొంపులో బాయిల్ చేసాం కదా, దానివల్ల ఏంటో తెలియదు, కానీ కాకండి గుడ్లన్నీ నేనే అవగొట్టేస్తాను. భలే ఉందండి, నాకైతే నచ్చింది. మా పని చూడండి ఎలా ఉందో, రోడ్డు మీద నిలబడి గుడ్లు ఉంచుకుంటున్నాం. ఇక్కడ గుడ్లని ఉడకబెట్టడమే కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ హాట్ స్ప్రింగ్ వాటర్ని ఇలా తీసుకొచ్చి వీళ్ళు
కాళ్ళు కూడా సోక్ చేసుకుంటున్నారు అనమాట. కోర్స్ హాట్ స్ప్రింగ్ వాటర్ చాలా చాలా వేడిగా ఉంది. సో దానివల్ల ఏం చేస్తున్నారంటే ఒక ఎక్స్ట్రా వాటర్ పైప్ పెట్టారనమాట. అది వాటర్ని కూల్ చేస్తుంది. సో చాలామంది ఇక్కడ వచ్చి కూర్చుని ఫీట్ పెట్టుకోవచ్చు, అంటే కాళ్ళు పెట్టుకోవచ్చు. హెల్త్కి మంచిదంటే లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. డబ్బుల పరంగా చూసుకున్నట్లయితే ఎంతో కొంత మీకు ఇష్టం వచ్చినంత మీరు ఈ బాక్స్లో, ఇక్కడ డొనేషన్ బాక్స్ ఉంది, ఈ బాక్స్లో వేయచ్చు. అంటే 20 బాత్, 10 బాత్, 5 బాత్ మీ ఇష్టం అనమాట. సో దారిలో మాకు ఈ టెంపుల్ కనిపించింది. యాక్చువల్గా చూసుకున్నట్లయితే ఇది టెంపుల్ కాదు, ఇది రెప్లికేట్ అనమాట. రెప్లికేట్ అంటే ఒక కాపీ. సో అంకర్ వాట్ కంబోడియాలో ప్రపంచంలోనే బిగ్గెస్ట్ హిందూ మాన్యుమెంట్ అనమాట. యాక్చువల్గా చూసుకున్నట్లయితే ఇది ఒక స్పా. అవునండి, ఒక స్పాని వీళ్ళు ఆ టైప్లో కట్టారు. ఏదో రీజన్ వల్ల కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదు. అప్పటి నుంచి ఇది అబాండెడ్గానే ఉండిపోయింది. రైడ్ పరంగా చూసుకున్నట్లయితే రైడ్ క్యాక్ అండి, కానీ అలిసిపోతున్నాము. ఎందుకంటే మేము వ్లాగింగ్ చేస్తూ ఉంటాం కదా, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళేటప్పుడు దారిలో 100 సార్లు ఆపుతాను నేను. ఏదేదో కనిపిస్తూ ఉంటాయి, ప్రతిదీ మీకు చూపించాలి, ప్లస్ మాట్లాడాలి, అదొక ఎనర్జీ. సో ఫుల్ ఎనర్జీ అనమాట. బాడీ పెయిన్స్, విపరీతమైన బాడీ పెయిన్స్ అనమాట. ఎందుకంటే అఫ్కోర్స్ మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్, చేతులు బ్రేకులు అన్నీ మొత్తం ఇంకా ఒక రేంజ్లో ఉంటుందండి. దారిలో వెళ్తుంటే మాకు ఎలా ఏనుగులు కనిపిస్తున్నాయి. అవునండి, థాయిలాండ్లో మీకు చాలా ప్లేసెస్లో మీకు ఏనుగులు కనిపిస్తాయి. సో చాలా కామన్ అనమాట. He's happy. He wants to show you. Bye-bye. Wow, finish. వెళ్ళిపోతున్నాయండి. స్నానం అయిపోయింది. బాయ్ బాయ్. ఓ హలో హలో హలో. వాట్స్ హిస్ నేమ్? హౌ ఓల్డ్ ఇస్ హి? Follow the mommy. ఈరోజు మన జర్నీ ఎక్కడికి అంటే చంగ్మైకి. అవునండి, మన లూప్ కంప్లీట్ చేసుకొని మనం చంగ్మైకి తిరిగి వెళ్ళిపోతున్నాము. మన పాయింట్ నుంచి చంగ్మైకి వెళ్ళడానికి మనకి 3.5 గంటలు పడుతుంది. సో చాలా లాంగ్ జర్నీ. మీరు కానీ వచ్చి చేస్తున్నట్లయితే మీరు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. సో మీరు ఎక్కడికి రావాలంటే బ్యాంకాక్ నుంచి చంగ్మైకి రావాలి. చంగ్మైకి రావాలంటే మీరు బస్ మీద రావచ్చు, బైక్ మీద రావచ్చు, లేదా ట్రైన్ మీద రావచ్చు. సో చంగ్మై నుంచి బైక్, స్కూటీ ఏదైనా రెంట్కి తీసుకొని అక్కడి నుంచి మీరు స్టార్ట్ చేయండి. అక్కడి నుంచి మీరు 700 కిలోమీటర్స్ జర్నీ ఉంటుంది. కానీ చాలామంది 4 days 7 days కంప్లీట్ చేస్తారంట. మాకైతే 10 days పట్టింది. నేను హైలీ రికమెండ్ చేస్తాను, మీరు 10 days అంటే టైం తీసుకుని ఎక్స్ప్లోర్ చేయండి. ఎందుకంటే మీరు డీప్గా విలేజెస్లో అక్కడికి వెళ్ళి ఆ లోకల్స్తో టైం స్పెండ్ చేయడానికి కూడా కంగారుగా టూరిస్ట్ లాగా తిరగాల్సిన అవసరం లేదు. హోటల్స్ కూడా బయట కంపేర్ చేసుకున్నట్లయితే బ్యాంకాక్, చంగ్మై నుంచి హోటల్స్ తక్కువే. సో దారిలో మాకు ఈ చిన్న ఒక రిసార్ట్ టైప్లో కనిపించింది. చాలా చాలా ఎక్స్పెన్సివ్, బాగుంది, అందంగా ఉంది కదా అనేది ఇక్కడికి వచ్చాము చూపించడానికి. సో ఎదురు చూస్తున్నారు కదండి, వీటిని క్యారావాన్స్ అంటారు అనమాట. అంటే చిన్న చిన్న వ్యాన్ టైప్లో ఉంటాయి, ఎక్కడికి మూవ్ అవ్వవు, కానీ వీటిల్లో పడుకోవచ్చు. ఆ వుడెన్ కనిపిస్తుంది కదా, ఆ వుడెన్ది బాత్రూమ్స్ అనమాట. కానీ వ్యూ మాత్రం అద్దరిపోతుంది. ఇక్కడంతా ఫార్మింగ్ జరుగుతుంది. ఇదిగో చూసారా, ఫార్మింగ్తో పాటు అక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. చాలా చాలా చిన్న చిన్న టెంట్స్, చాలా చాలా రిసార్ట్స్ టైప్లో ఉన్నాయి. మీకు అదిగో అక్కడ చిన్న చిన్నవి తెల్లగా కనిపిస్తున్నాయి కదా, ఆఫ్ కోర్స్ చాలా తెల్లగా ఉన్నాయి అనుకో. ఆ బులిబులి అయిగో అక్కడ అది టెంట్స్ అనమాట. ఈ పక్కన టెంట్స్ ఉన్నాయి. చాలా చాలా ఎక్స్పెన్సివ్ ప్లేస్ ఇది. మీకు ఇక్కడ ఎదరి నుంచి చూపిస్తాను. ఇది వీళ్ళ రిసెప్షన్ అనమాట. భలే ఉంది, ఇదిగో ఇలాగా. సో బేసిక్గా క్యారావెన్స్ ఏంటంటే కార్కి హుక్లా తగిలించేసుకొని పట్టుకెళ్ళే దాన్ని క్యారావెన్స్ అంటారు. కానీ ఈ మధ్య చాలా కంట్రీస్లోని క్యారావెన్స్ ఒక ఫ్యాషన్ అయిపోయింది. క్యారావెన్స్ ఎక్కడ మూవ్ అవ్వు, ఒక ప్లేస్లోనే ఉంటాయి, వాటిని హోటల్స్లా మార్చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, చెట్టుతో చేసిన చైర్స్, టేబుల్ నాకైతే చాలా చాలా నచ్చింది. వావ్, అమేజింగ్గా ఉంది. నేచర్కి సంబంధించిన అనమాట. లొకేషన్ చూడండి ఎలా ఉందో, చాలా అందంగా ఉంది. ఇక్కడ రిసెప్షన్ అనమాట, మొత్తం బ్యాంబూస్తో చేశారు, పెద్ద పెద్ద బ్యాంబూస్తోని. మనం కూడా మన ఇండియాలో ఇలాంటి మంచి మంచి చేసి సింపుల్గానే అనమాట బ్యాంబూస్తో చేసేసి ఇలా ఆకులు గీకులు గడ్డి గాసం కట్టేసి పెడితే భలే అందంగా ఉంటుంది. ఎస్పెషలీ అరకులో. వావ్, ఎలా ఉంది సరే, క్యాగండి. థాయిలాండ్లో కూడా ఇటువంటి సైడ్ ఉంటుందని నాకైతే ఎప్పుడు తెలీదు, ఇప్పుడు తెలిసింది నాకు.
మేము ఎక్కడ ఉన్నామంటే ఒక చిన్న స్టాప్ ఓవర్ తీసుకున్నాం. ఈ స్టాప్ ఓవర్ మేము ఎగ్జాక్ట్గా మౌంటైన్ మధ్యలో ఉన్నాం. ఈ మౌంటైన్ మధ్యలోని మీకు ఇదిగో ఇలాగా ఆర్మీ హెలికాప్టర్ కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఒక రెస్క్యూ హెలికాప్టర్ ఉంది. ఇది అంటే మెడికల్కి సంబంధించింది. ఎందుకంటే ఈ మౌంటైన్ పైన ఇది ఒకటే మీకు ఓపెన్గా స్పేస్ కనిపిస్తుంది. మిగిలిందంతా చెట్లు, కొండలు, కర్వ్స్. సో ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే థాయిలాండ్లో ఒక ఫేమస్ రాయల్ విలేజ్లో ఉన్నాను. ఇక్కడ థాయిలాండ్ ఒక ప్రిన్సెస్ ఉంటారంట. ఉండడానికి కారణం ఈ మౌంటైన్ పైన నేచరు పిక్చర్ లెవెల్లో ఉంది. ఈ రాయల్ విలేజ్లో మీకు రాయల్ అగ్రికల్చర్ ఉంటుంది. ఈ అగ్రికల్చర్లో రాయల్ ఫ్యామిలీ వాళ్ళు తినే ప్రతి వెజిటేబుల్, ఫ్రూట్స్ ఈ విలేజ్లో పండిస్తారంట. అంతేకాకుండా మీరు చూసినట్లయితే ఇక్కడ రేర్ ప్లాంట్స్, ఫ్లవర్స్ గ్రో అవుతాయంట. దారిలో ఒక చిన్న టౌన్ కనిపిస్తుంది. టౌన్ కాదండి, బుల్లి విలేజ్ అనమాట. సో ఈ విలేజ్లో ఏం చేస్తారంటే ఎలిఫెంట్స్ రాఫ్టింగ్ జరుగుతుంది. ఎలిఫెంట్ రాఫ్టింగ్ ఏంటంటే బ్యాంబూ స్టిక్స్ మీద మిమ్మల్ని కూర్చోబెట్టి ఆ రివర్ మధ్యలో నుంచి వెళ్తూ ఉంటారు. ఆ సైడ్ ఈ సైడ్ ఎలిఫెంట్స్ ఉంటాయంట. సో మనం చూడడానికి వచ్చాం. ఇప్పుడు ఆఫ్కోర్స్ టికెట్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు. ఇదండి, ఎవరు లేరు. ఐ థింక్ ఎలిఫెంట్స్ ఆల్ గోన్. అవ్వండి, ఎదురు చూస్తున్నారు కదా, ఆ బ్యాంబూ స్టిక్స్ ఉన్నాయి కదా అక్కడ, దాన్ని బ్యాంబూ రాఫ్ట్ అంటారు అనమాట. ఇలాంటి ఆటలు, బీ కేర్ఫుల్. సో అటువంటి ఆటల మీద మీరు కూర్చుంటారు. సో అటు ఆ సైడు ఈ సైడు మధ్యలోని మీకు ఎలిఫెంట్స్ ఉంటాయి. నైస్. యాక్చువల్గా చెప్పుకోవాలంటే థాయిలాండ్లో చేయడానికి చాలా ఉంటాయి. అంటే యాక్టివిటీస్ టూరిస్టులకి, లోకల్స్కి కూడా. చాలామంది లోకల్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, ఇలాంటి ఆటలకు వస్తూ ఉంటారు. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది ఒక రకమైన రెస్టారెంట్ అనమాట. సో అక్కడి నుంచి ఏనుగులు ఇలా పాస్ అవుతూ ఉంటాయి. మీరు రాఫ్ట్ మీద, బ్యాంబూ రాఫ్ట్ మీద కూర్చుంటారు. అక్కడ చిన్న పీటలు వేసారు, వాటి మీద మీరు టీ, ఫుడ్, డిన్నర్, లంచ్ ఏదైనా తినచ్చు. సో ఫైనల్గా మా మే హాన్ సన్ లూప్ కంప్లీట్ అవుతుంది. మన సిరీస్ ఇక్కడితో ఎండ్ అవుతుంది. నేనైతే చాలా హ్యాపీ, చాలా సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసుకున్నాము. అఫ్కోర్స్ చాలా విషయాలు, చాలా ప్లేసెస్ ఎవరు చూపించలేని విధంగా థాయిలాండ్ని చూపించాము మేము. కానీ మీకు సర్ప్రైజ్ ఉంటుందని చెప్పాను. ఆ సర్ప్రైజ్ ఏంటంటే అఫ్కోర్స్ మన లూప్ ఇంతటితో ముగిసింది, మన జర్నీ ఇంతటితో ముగిసింది, మన సిరీస్ ఇంతటితో ముగిసింది. కానీ మేము ఇప్పుడు చంగ్ మై నుంచి చంగ్ రై అనే ప్లేస్కి వెళ్తాము. ఈరోజు యాక్చువల్గా మేము స్కూటీ తిరిగి రిటర్న్ ఇవ్వాల్సింది. ఎందుకంటే మేము స్కూటీ 7 or 8 days కోసం మాత్రమే తీసుకున్నాము. కానీ ఇప్పుడు మేము చంగ్ మైకి వెళ్తున్నాం కాబట్టి మేము మా బ్యాగ్ తీసుకొని, అంటే మా బట్టలు ఉన్నాయి అక్కడ, సో ఆ బట్టలని ఎక్స్చేంజ్ చేసుకుంటాం. ఎందుకంటే చాలా బట్టలు మార్చిపోయినాయి. అఫ్కోర్స్ మీరు అనుకొని ఉంటారు వీళ్ళు బట్టలు ఎక్కడ ఉతుక్కుంటారా అని. మేము ఏ హోటల్కి వెళ్తే ఆ హోటల్లో మా టాప్స్ మేము ఎప్పటికప్పుడు ఉతికేసుకుంటూ ఉంటాం. అఫ్కోర్స్ సాక్స్దే బాధ, ఎందుకంటే ఒకసారి ఉతికామంటే ఎండవు. సో మా దగ్గర ఎక్స్ట్రా పేర్స్ ఉన్నాయి. ఎండలేని వస్తువులన్నీ మేము ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టేసి లోపల పెట్టేస్తాం. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్ళినప్పుడు మేము ఏం చేస్తామంటే వెంటనే మా బట్టలు తీసేసి మేము ఎండేసేస్తాం. ఇప్పుడు మేము మా జర్నీని ఇంకా కంటిన్యూ చేస్తాం. అంటే ఈ సిరీస్ ఇంతటితో ముగుస్తుంది, కానీ మా కొత్త జర్నీ స్టార్ట్ అవుతుంది చంగ్ మై నుంచి చంగ్ రై అని. సో బస్సు మీద వెళ్దాం అనుకున్నాం, కానీ మీ అందరికీ బైక్ రైడ్ నచ్చింది కాబట్టి మేము బైక్ కంటిన్యూ చేస్తాం అనమాట. సో ఈరోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ బైక్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకుని మనం చంగ్ రై అనే ప్లేస్కి వెళ్తాము. ఆ చంగ్ రైలో అక్కడ ఏమిటని చెప్పిన ఫ్యూచర్ వీడియోలు చూద్దరు. సో అంతేనండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, కాదు రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. గుడ్ బై. బ్యాక్ టు సిటీ లైఫ్ అండి. ఇన్ని రోజులు మేము 10 రోజులు 10 days మేము విలేజెస్లో చాలా ఎంజాయ్ చేసాము. అలసిపోయామండి, చాలా అలసిపోయాము. మెంటల్లీ, ఫిజికలీ చాలా టైర్డ్ అనమాట. మరి ఈజీ కాదండి. మేము ప్రతిరోజు కంటిన్యూస్గా వీడియోలు పెడుతున్నాము, కంటిన్యూస్గా ట్రావెలింగ్ చేస్తున్నాము, జర్నీ చేస్తున్నాము. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తున్నాము, ఆ తర్వాత సాయంత్రం హోటల్కి చేరుకున్న తర్వాత వీడియోలు ఎడిట్ చేసి రేపు పొద్దున్నకి పెట్టేస్తున్నాము. నేను ఎన్ని గంటలు పడుకుంటాను తెలుసా? తెల్లారుజామున 4 గంటలు పడుకుంటాను. ఎన్ని గంటలు లెగుస్తాను? 9:30కి అలా లెగిస్తాను. ఆ తర్వాత 10-10:30 కల్లా మేము చెక్అవుట్ చేసుకుంటాము. ఆ తర్వాత బ్యాగులు పెట్టుకొని పరుగు సాయంత్రం 6 గంటలకి మేము మళ్ళీ ఏదో ఒక ప్లేస్కి, ఏదో ఒక విలేజ్కి చేరుకుంటాము. ఈ మధ్యలో మేము బోల్డ్ అనే ప్లేసెస్లో స్టాప్ తీసుకుంటాము. ఎందుకంటే మరి మీ వీడియోస్ ఎవరు చూపించలేని విధంగా చూపించాలి అనే తపన. సో
యాక్చువల్గా ఇన్ని రోజులు విలేజెస్లో ఉండి 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 ఇప్పుడు సడన్గా సిటీకి వస్తే ఆ సిటీ లైఫ్ అదో రకంగా ఉందన్నమాట. అంటే ఈ ట్రాఫిక్, జనాలు, పొల్యూషన్ ఉంది. ఎందుకంటే కోర్స్ బండి వదిలే స్మోకు అవన్నీ. సో విచిత్రంగా ఉందన్నమాట. ఏంట్రా ఇదంతా ఇలా ఉందని. కోర్స్ మరి విలేజెస్లో ఉండే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో చూసుకోండి మరి. సో స్కూటీని 2 రోజుల కోసం ఇంకా నేను ఎక్స్టెండ్ చేస్తాను. సో ఇప్పుడు మనం చంగమాయికి ట్రిప్ వేస్తాం కాబట్టి చంగమాయికి మనం ఇక్కడ నుంచి అంటే చంగరాయికి సో చంగరాయికి చంగమాయి నుంచి 3.5 గంటలు పడుతుందంట. సో అది మనది ఒక లాంగ్ జర్నీ కాబోతుంది. ఎంజాయ్ చేస్తారులే.